హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కార్తీక అమావాస్య పోలీస్ వర్గం కథ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. కార్తీక అమావాస్య పోలీస్ వర్గం కథ. పూర్వం ఒక పల్లెటూరులో ఒక చాకలి కుటుంబం జీవిస్తూ ఉండేది. వారికి 7 కుమారులు. 7 కుమారులకు 7 భార్యలు ఉండేవారు. ఆ 7 భార్యలలో చివరిదైన పోలి అని ఒక అమ్మాయి కలదు. ఆమె చాలా బీద కుటుంబం నుండి వచ్చినది. అందువల్ల అత్తగారు పోలిని కొద్దిగా వివక్షగా చూస్తూ ఉండేది. ఒకానొక కార్తీక మాసమున అత్తగారు మిగిలిన 6 తోటి కోడళ్ళు మొత్తం పని అంతా పోలికి అప్పగించి నదీ స్నానానికి వెళ్ళిపోతూ ఉండేవారు. మొత్తం పనిభారం అంతా పోలి చూస్తూ ఉండేది. కార్తీక మాసం చివరి రోజున పోలి అనుకుంది, నేను కూడా నదికి వెళ్ళి స్నానం చేసి దీపం వదిలిపెట్టాలి అని మనసులో కార్తీక మాసం అంతా అనుకునేది. అయినప్పటికీ అత్తగారికి తోటి కోడళ్ళకి భయపడి వెళ్ళలేకపోయినది. కార్తీక అమావాస్య రోజున అత్తగారు తోటి కోడళ్ళు నదీ స్నానానికి వెళ్ళేటప్పటికీ పోలి అనుకున్నది, నేను కార్తీక మాసమంతా కూడా ఒక్క దీపం కూడా వెలిగించలేకపోయాను. ఈరోజు అమావాస్య కనుక ఈ రోజునైనా పరమేశ్వరుడికి ఒక్క దీపమైనా వెలిగించుకుందామని అనుకుని తమ పెరడులో ఉన్న పత్తి చెట్టు నుండి పత్తిని తీసుకుని దానిని వత్తిగా చేసి పెరుగు చిలకగా వచ్చిన వెన్నను కరిగించి ఆవు నెయ్యి చేసి చిన్న ప్రమిదను తీసుకుని ఈ ఆవు నెయ్యిలో తడిపిన పత్తిని ప్రమిదలో ఉంచి దీపారాధన చేసింది. ప్రమిదను నదిలో వదలాలి అనుకుని అత్తగారి భయంతో ఇంట్లోనే చాకలి బాణలో ఈ ప్రమిదను వదిలింది. ఎంతో భక్తి ప్రపత్తులతో పోలి చేసిన ఈ దీపారాధన కాంతులు ఆకాశంలో ఇంద్రధనస్సుగా మారిపోయినది. ఇలా అవ్వడం వల్ల పోలి భయపడి అత్తగారికి తను దీపం వెలిగించిన విషయం తెలిసి తిడతారని భావించి చిల్లుల పడిన బాణను ఒక దానిని ఆ ప్రమిదపై ఉంచింది. కానీ చిల్లులున్న బాణ కావటం చేత ఆ దీపకాంతి నేరుగా వైకుంఠం దాకా వెళ్ళేటప్పటికీ విష్ణుమూర్తి పోలి భక్తికి ఆనందపరవశుడై విష్ణు దూతలను పంపి పోలిని పుష్పక విమానంలో తీసుకురమ్మన్నాడు. విష్ణుదూతలు పోలి వద్దకు వచ్చి వాళ్ళు వచ్చిన పని చెప్పారు. అందుకు పోలి, అయ్యా, నేను ఈ కార్తీక మాసమంతా దీపారాధన చేయలేదు. ఈ అమావాస్య నాడు మాత్రమే దీపారాధన చేశాను. నేను కాకుండా మా ఊళ్ళో నా పేరు కలవారు ఇంకా ఉన్నారని మీరు పొరపడి నా వద్దకు వచ్చారు అని అన్నది. పోలి ఇంటికి పుష్పక విమానం వచ్చిన వార్త విన్న ఆమె అత్తగారు తోటి కోడళ్ళు అసూయపడ్డారు. కార్తీక మాసమంతా దీపారాధన మేము చేస్తే ఈ ఒక్కరోజు దీపారాధన చేసిన పోలికి స్వర్గప్రాప్తి ఏమిటని అసూయపడ్డారు. చివరికి విష్ణుదూతలు పోలిని ఒప్పించి పుష్పక విమానంలో సశరీరంతోనే వైకుంఠానికి చేర్చారు. ఈ కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో చదువుతారో వారికి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే పోలి పరమేశ్వరుడికి దీపారాధన చేసింది, కానీ విష్ణుమూర్తి ఆమెను వైకుంఠ ప్రాప్తి కలిగించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే శివకేశవుల భేదం లేదన్న సత్యం. ఫ్రెండ్స్, ఈ పోలీస్ వర్గం కథ విన్నారు కదా. మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయితే తప్పకుండా లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ని కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.